కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. కృష్ణా గోదావరి జిల్లాలతో పాటు కాళేశ్వరంపై చర్చించేందుకు కేసీఆర్ అసెంబ్లీకి రావాలి అంటూ మరోసారి కోరారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ కి ఆరోగ్యం సహకరించకపోతే మంత్రుల బృందంతో తానే ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వస్తానంటూ ఇంకో ఆఫర్ కూడా ఇచ్చారు. కేంద్రంలో పలుకుబడి ఉందని మనకచర్లపై ఏపీ సీఎం చంద్రబాబు ఏకపక్షంగా ముందుకెళ్లడం సరికాదని ఈ ప్రాజెక్టుపై జీఆర్ఎంబీతో చర్చిద్దామన్నారు రేవంత్. నీటి పంపకాల్లో తెలంగాణ ప్రయోజనాలను ఎవరికీ తాకట్టు పెట్టను అని, అవసరమైతే దేవుడితో అయినా కొట్లాడతా అన్నారు రేవంత్. మొట్టమొదటి ఆప్షన్ శాసనసభ సమావేశాలు. మీరు ఎప్పుడు స్పీకర్ గారికి లేఖ రాసినా శాసనసభలో శాసన మండలిలో కృష్ణా నది జలాల మీద, గోదావరి నది జలాల మీద, ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నిర్ణయాల మీద, మీరు 9.5 సంవత్సరాల పరిపాలన తీసుకున్న నిర్ణయాల మీద, ఈ సంవత్సరన్నరలో మేము తీసుకున్న నిర్ణయాల మీద కూలంకషంగా సబ్జెక్టుల వారిగా చర్చిద్దాం. సభానాయకుడిగా నేను మాటిస్తున్నా, మా వాళ్ళందరి తరఫున ఏ చిన్న గందరగోళం లేకుండా, ఎవరి గౌరవానికి భంగం కలగకుండా సభను నిర్వహించే బాధ్యత నాది. సభలో ప్రశాంతమైన వాతావరణంలో అర్థవంతమైన చర్చలకు మేము వేదిక ఏర్పాటు చేస్తాము. చంద్రశేఖరరావు గారు మీరు రండి, ఎక్కడికైనా రామ, ఎక్కడికొద్దు స్వామి, ఎర్రవల్లి ఫామ్ హౌస్కు నేనే మా మంత్రుల బృందాన్ని పంపిస్తాను. ఏం ప్రాబ్లం లేదు. తారీఖు చెప్పు, మొత్తం ఈ సెటప్ అంతా తీసుకొని వస్తారు మా వాళ్ళు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే చర్చ పెడతాము, మాకు అసెంబ్లీ నిర్వహిద్దాం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే. మా మంత్రుల బృందాన్ని నేను పంపిస్తా, అన్ని వివరాలు చర్చించుకుందాం. ముఖ్యమంత్రి కూడా ఈ చర్చలో పాల్గొనాలి అని చంద్రశేఖరరావు గారు కోరుకుంటే, ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో జరగబోయే ప్రజాప్రతినిధుల సమావేశానికి నేను కూడా వస్తాను. తారీఖు నిర్ణయించండి. క్లబ్బులు పబ్బులు అంటేనే మాకు కొంచెం ఇబ్బంది, మేము వాటికి దూరం మొదటి నుంచి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి కూడా వరద జలాలునే మేము తీసుకెళ్తామంటున్నాం. మరి అదే వరద జలాలు కాదు, నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాలు ఏవైనా కావచ్చు. మా నల్గొండకు, మా రంగారెడ్డి జిల్లాకు తీసుకెళ్తే మీకు అభ్యంతరం ఏంది? వరద జలాల మాకెంత ఉందో ఆ వరద జలాల మీకెంత వస్తుందో ఒక లెక్క తెలుసుకున్న తర్వాత పైన మేము కట్టుకుంటాం, కింద మీరు కట్టుకున్నప్పుడు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు దగ్గర కూర్చుందాము, మాట్లాడుకుందాము. మీకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా, డైరెక్ట్ పైపోతా అంటే ఎట్లా? ప్రతి కేసు సుప్రీంకోర్టు వినదు. అట్నుంచి వస్తాం మేము కిందికి, మాకు అధికారం ఉంది కాబట్టి, మోడీ మేము చెప్పింది వింటాడు కాబట్టి. న్యాయం అనేది కూడా ఒకటి ఉంటుంది. న్యాయపరంగా మేము కొట్లాడుతున్నాము. కృష్ణా నది జలాలలో, గోదావరి నది జలాలలో తెలంగాణ హక్కులను ఎవ్వరికి తాకట్టు పెట్టము. తెలంగాణ ప్రజల హక్కుల విషయంలో దేవుడే వచ్చి ఎదురుగా నిలబడ్డా, నిటారుగా నిలబడి కొట్లాడతాము. వ్యక్తులు అనేది మర్చిపోండి. తెలంగాణ హక్కులకు అన్యాయం జరుగుతుంది చేస్తామని దేవుడు ఎదురుగా నిలబడ్డా కూడా దేవుడినైనా ఎదురించి తెలంగాణ ప్రజల తరఫున నిలబడే బాధ్యత మాది, మా మంత్రి వర్గాన్ని. ఎవరు అధైర్యపడాల్సిన పని లేదు. అసూయతోనూ అక్కస్తోనూ ఎవరైనా చిల్లర మాటలు మాట్లాడితే వాళ్ళ నీతి, వాళ్ళ జాతి ప్రజలు గుర్తిస్తారు.